మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం. ప్రముఖ గేయ రచయిత కులశేఖర్ గారు మరణం నిజంగా నన్ను చాలా బాధించింది. ఎందుకంటే కులశేఖర్ గారుతో ఉన్న అనుబంధం నాకు అంటే పర్సనల్గా అదొక చిత్రమైన సంఘటన ద్వారా జరిగింది. ఇది ఎవరు నమ్మరు, ఇప్పుడు చెప్పినా సరే అవి నమ్మకపోవచ్చు. ఒకసారి సడన్గా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వస్తే నేను కులశేఖర్ గారు కార్ డ్రైవర్ అండి, అంటే ఆయన ఇక్కడ ట్యాక్సీ బుక్ చేసుకున్నారేమో నాకు సరిగ్గా ఐడియా లేదు. కార్ డ్రైవర్ అండి, కులశేఖర్ గారు విజయనగరం వచ్చారు, జ్ఞాన సరస్వతి ఆలయంలోకి వెళ్ళారు, నాకు మీ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమని చెప్పారు అని అన్నాడు అతను. కులశేఖర్ గారుకి నా ఫోన్ నెంబర్ ఎలా దొరికింది, అసలు నాకెందుకు ఫోన్ చేయమని నాకు అర్థం కాలేదు. ఒక క్షణం నేను షాక్కి గురయ్యాను. అయితే ఆయన అనేది ఏంటంటే, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే చెప్తే సార్ వచ్చి మిమ్మల్ని కలుస్తారట అన్నారు. నిజంగా నేను ఇంకా షాక్కి గురయ్యాను. ఎందుకంటే కులశేఖర్ గారు అప్పటికే మంచి ఒక పీక్లో, ఇది 2008 ఆర్ 2009 అనుకుంటాను నేను ఇయర్. ఆయనకి అప్పుడు మంచి పేరులో ఉన్నారు. ఆయన చాలా పాటలు, ఘర్షణ, సంతోషం, చిత్రం కానీ ఆయన కెరీర్ స్టార్ట్ అయింది. అలా చాలా పాటలు ఉర్రూతులూగించాయి ఆంధ్రప్రదేశ్ని. ముఖ్యంగా ఆర్పి పట్నాయక్ గారు సంగీత దర్శకత్వంలో కులశేఖర్ గారి పాటలు. అసలు మొదటి సినిమాకే ఆయన సింగిల్ కార్డు రచయితగా, గేయ రచయితగా ఆయన సింగిల్ కార్డు పడ్డంటే చాలా గ్రేట్ అది. అలాంటిది అటువంటి కులశేఖర్ గారు నన్ను కలవడం ఏంటి, అసలు అందలేదు. ఎందుకంటే ఆయన ఒక ఫోన్ కాల్ చేస్తే నాలంటలో ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంత జ్ఞాని అతను, ఒక లిరిసిస్ట్గా, ఒక గేయ రచయిత, గొప్ప జ్ఞాని అతను. అటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేయడం నాకు అర్థం కాలేదు. సరే కదా, నాకు టైము వీలు చూసుకుని ఆయన వచ్చి నన్ను కలుస్తాను అంటున్నాడు. అంటే అప్పుడు నేను అన్నాను అన్నమాట, నేను 9 o'clock నుంచి ఖాళీ ఉంటే అప్పుడు 8 to 9 బ్యాచ్ ఉంటుంది నాకు విజయనగరంలో. ఆకాశ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ నాది. సత్యాలజీ దగ్గర ఉండేది, సత్యాలజీకి ఆపోజిట్లో ఉండేది అప్పుడు. అయితే ఆయనకి చెప్పాను, సార్ వచ్చి నేను ఫ్రీగానే ఉంటాను 9 o'clock తర్వాత అన్నాను నేను. అంటే సరిగ్గా 9 అయ్యేసరికి ఆయన నా ఇన్స్టిట్యూట్కి వచ్చారు. ఈలోపు నా స్టూడెంట్ సురేష్ అని నాతో పాటు ఉంటుంటాడు. ఆయన చెప్పాను, కులశేఖర్ గారు ఫోన్ చేశారు, నువ్వు కూడా రా అని. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత మేము ముగ్గురం మా ఇన్స్టిట్యూట్ మేడ మీద చాలాసేపు మాట్లాడుకున్నాం. నేను అడిగాను, సార్ నా నెంబర్ మీకు ఎలా దొరికింది అంటే అతను అన్నాడు అన్నమాట, మీ ఇన్స్టిట్యూట్ తాలూకా పాంప్లెట్ ఉంది కదా, 57 hours నాన్ స్టాప్ టీచింగ్ చేశాను కదా, అది అందులో చూశాను, నేను ఆశ్చర్యపోయి నేను కలవాలనుకున్నాను నేను అన్నాడు. ఆయన అంటే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి మనల్ని కలడం ఏంటి అని అన్న తర్వాత అతను కొంతసేపు మేము మాట్లాడుకున్న తర్వాత ఇంటికి వస్తున్నాడు. అతను నాకు ఆశ్చర్యం వేసింది, అతను మా ఇంటికి రావడం ఏంటి అని. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నేను మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేశాను సార్, ఆ రోజు శనివారం, వెజిటేరియనే కదా, లంచ్ చేసేయండి సార్ అన్నాను. ఈ లోపున ఒక సంఘటన జరిగింది. అంటే సారు నన్ను కలిసిన తర్వాత కొంత గ్యాప్ వచ్చి మధ్యలో ఆయన అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి మా ఇంటికి వచ్చారన్నమాట ఆయన. ఈ లోపున ఒక జర్నలిస్ట్ మిత్రుడు నాకు ఫోన్ చేసి, కులశేఖర్ గారు నేను కలిశారట కదా అన్నారు. నాకు ఆశ్చర్యం వచ్చి, అంత స్పీడ్గా ఎలాగెళ్ళిపోయింది ఆ న్యూస్ అని. అది నాకే తెలియదు అని కలుస్తున్నట్టు సంగతి. ఆయన కొద్దిగా నెగిటివ్గా సార్ మీద చెప్పారు. నాకు ఇబ్బంది అనిపించింది ఆ జర్నలిస్ట్ మిత్రుడు నాకు చెప్తే. బహుశా ఈ వీడియో చూస్తే ఆ జర్నలిస్ట్ మిత్రుడు కూడా జ్ఞాపకం వస్తుంది. ఇబ్బంది అనిపించింది. ఆయన ఏదో సినిమా తీస్తున్నారు, అప్పటికే తీసే ప్రయత్నంలో ఉన్నారని ఏదో కొద్దిగా బ్యాడ్గా ఒక నెగిటివ్గా చెప్పాడు. అప్పుడు చెప్తే నాకు ఇబ్బంది అనిపించింది. అలాగే బ్రదర్ అనేసాను ఆయనతో. అయిన తర్వాత మన ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక గంట సేపు మళ్ళీ సాహిత్యం కోసం మాట్లాడుకున్నాం.
మాట్లాడుకుంటూ అతను చెప్పింది ఏంటంటే, నేను పంచపాండవులు అనే సినిమా తీసింది. పంచె అంటే 5 కాదు, పంచె కట్టుకున్న వాళ్ళు. పంచె, పంచె పాండవులు, నాట్ పంచ పాండవులు. 5 అంటే భారతం గురించి కాదు నేను చేసిన, పంచె కట్టుకుని పంచె పాండవులు అనే సినిమా తీస్తున్నాను. అది కాలేజీ బ్యాక్ డ్రాపు. మీకు నటించాలని ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఒక లెక్చరర్ క్యారెక్టర్ ఉంది, అది మీకు ఇస్తాను అని అతను అనడం జరిగింది. అంతా నేను రిక్వెస్ట్ చేసినా సరే ఆయన మా ఇంట్లో భోజనం చేయలేదు అతను. తర్వాత మమ్మల్ని రెండు బ్రదర్ మీకు మనం లంచ్ చేద్దాం అని చెప్పేసి హోటల్ వైట్లాగా తీసుకొని వెళ్ళారు. నేను నా స్టూడెంట్ సురేష్ అతను వెళ్ళాం. అక్కడ ఆయన డైట్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అతను చపాతీలో ఐస్ క్రీమ్ చపాతీ తెప్పించుకోవడం మమ్మల్ని ఏం తింటారని అడిగాడు. అడిగితే నేను అన్నాను, నాకు మొహమాటం ఉంది, అలాగని బిల్లు మొత్తం ముగ్గురు బిల్లు పే చేసి ఆ హోటల్ ఎంత కాస్ట్ అవుతుందో, నిజానికి అప్పుడు నేను చాలా ఎకనామికల్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, అంత అమౌంట్ నా పర్సనల్ లేదు, ఫ్రాంక్గా చెప్పేస్తాను. లేకపోతే ఈయన చెప్పింది మనం తినడం కరెక్ట్ కాదు, ఆయన బిల్లు ఇస్తాడు, బిల్లు ఇచ్చే స్థితులు నేను ఆ క్షణం సడన్గా జరిగింది కాబట్టి నా దగ్గర లేవు, మరి ఎంత బిల్లు అవుతుందో కూడా నాకు తెలియదని చెప్పేసి నేను జస్ట్ కరెక్ట్ రైస్ అని చెప్పేస్తాను. నేను నా స్టూడెంట్ సురేష్ చెప్పిన తర్వాత ఆయన మాత్రం చపాతీ తెప్పించుకొని చపాతీలోని హోటల్ వైట్లాలోని జరిగింది సంఘటన. ఐస్ క్రీమ్ ఆయన వేసుకొని తింటున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఫస్ట్ టైం చపాతీతో ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారా అని నేను ఎప్పుడు అసలు ఆ నవ్వ కూడా అందలేదు. ఆయన తింటూ నాకు ఆశ్చర్యం వేసింది. నేను అడిగాను, సార్ ఏంటి సార్ ఐస్ క్రీమ్ తింటున్నారు చపాతీ అంటే, చాలా బాగుంటుంది, నువ్వు ట్రై చేయాలన్నారు. అని లేదు సార్ నాకు అక్కర్లేదు అని చెప్పాను. ఆ తర్వాత ఆ రోజు మధ్యాహ్నం 3-4 వరకు ఆయనతో పాటు మేము కారులో కొన్ని ప్రదేశాలకు తిరిగాం. నా బయోడేటా కూడా అడిగి ఆయన తీసుకుని వెళ్ళాడు. నిజం చెప్పాలంటే నేను కులశేఖర్ గారికి రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఆయన డబ్బులతో నేను భోజనం చేశాను హోటల్లో. నేను బిల్లు పే చేయలేదు, ఆయన పే చేశారు. నా మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు ఏదైతే నా కోసం ఆయన కోసం అది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, కొద్దిగా నెగిటివ్గా చెప్పాడో అదైనా బిహేవియర్లో కానీ మాటల్లో కానీ ఎక్కడా కూడా అసలు కనబడలేదు. ఇతను ఎందుకు ఇలా చెప్పాడు నాకు అర్థం కాలేదు అసలు. ఆ బయోడేటా జెరాక్స్ అంటే ఆయన అంత సింప్లిసిటీగా ఉన్నాడంటే, ఆ బయోడేటా జెరాక్స్ కూడా ఆయన వచ్చాడు. ఆయన కారులోనే వెళ్ళి మేము జెరాక్స్ తీయించుకున్నాం. ఇవెవరు నమ్మరు. అంటే అంత గొప్ప వ్యక్తి నాలాంటి వాడి ఇంటికి రావటం, తిరిగి నాకు భోజనం పెట్టడం, నన్ను ఊరంతా తిప్పడం, ఆ జెరాక్స్ కూడా ఆయన కారులో నన్ను తీసుకెళ్ళి జెరాక్స్ చేయించి ఆ జెరాక్స్ కాపీ పట్టుకొని వెళ్ళటం, ఇవన్నీ జరిగాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి వ్యక్తి, అంత గొప్ప జ్ఞాని, క్షణాల్లో పాట రాసేయగలడు, క్షణాల్లో రాయగలడు. నాకు తెలుసు ఆయన మేధస్సు. మొత్తం మాట్లాడుతున్నప్పుడు ఆయన తల గొప్పతనం అంటే మాకు తెలుసు. బాపు గారు లాంటి దిగ్దర్శకుడే ఈయన తలకు టాలెంట్ చూసి పొగిడారు. మరి సాక్షాత్తు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ప్రియ శిష్యుడు ఈయన. అటువంటి వ్యక్తి నా ఇంటికి రావటం, నాతో గడపటం, ఊహించని విధంగా నిజంగా చాలా గ్రేట్ అది. అంటే నేను చేసుకున్న అదృష్టం ఏదో ఉండుంటుందేమో. అంటే అదృష్టాలు దురదృష్టాలని నాశనం నేను నమ్మను, కానీ ఈ సందర్భంలో ఆ పదం కరెక్ట్గా ఉంటుందని వాడడం జరిగింది. లేకపోతే మా ఇంటికి రావడం ఏంటి, నాతో కలిసి ఒక పూట అంతా నాతో గడపడం ఏంటి, నన్ను కారులో తిప్పడం ఏంటి, నాకు భోజనం ఇప్పించడం ఏంటి కులశేఖర్ గారు. అటువంటి వ్యక్తి గురించి ఒకసారి పేపర్లో కాకినాడలో ఒక దేవాలయంలో శటగోపం దొంగలాడిన నేరం మీద పోలీసులు అరెస్ట్ చేశారు అన్న న్యూస్ చూసేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఇది నిజమా కళ? ఏదైనా వ్యక్తిత్వాన్ని దగ్గరుండి చూశాను, ఇతను ఇలా దొంగతనం చేయడం ఏంటి, ఇదేదో అబద్ధం అని అనుకున్నాను. కానీ ఆయనే
నేరం ఒప్పుకున్నారు. జైలుకు కూడా వెళ్ళారు. ఆయన మానసిక పరిస్థితి తర్వాత చెడిపోయిందని, అందుకే దొంగతనం చేశారేమోనని నా నమ్మకం. ఎందుకంటే మానసిక పరిస్థితి బాగోలేని రకరకాలుగా వ్యవహరిస్తుంటారు. ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టే శటకోపం దొంగలాడి ఆ మరుసటి రోజు మళ్ళీ ఏ బ్యాగ్ నుండి శటకోపం పెట్టుకున్నారో అక్కడ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మళ్ళీ ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ ఉన్నాడంటేనే అర్థమైంది కదా ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని. లేదంటే అది ఎక్కడ దాచేసేరి ఉన్నాడు కదా ఒక వెళ్ళవలసి వస్తే. అలా పాపం ఒక గొప్ప రచయిత, అన్నిటికీ మించి ఒక ఆత్రేయ స్థాయిలో, ఇంకా ఆయన అనుచరుడిగా, ఒక సీతారామ శాస్త్రి గారి స్థాయి అనుచరుడిగా ఆ స్థాయిలో పాటలు రాసే ఒక గొప్ప రచయిత అలా రోడ్డు మీద ఒక అనాథలాగా ఎవరూ లేక ఆ స్థితిలో చనిపోవడం మాత్రం చాలా బాధ అనిపించింది. పాపం సినిమా రంగం మీద ఆశతో సీతారామ గారి శాస్త్రి రాసిన పాటల్లో ఇన్స్పిరేషన్తో ఆయన సినిమా రంగంలోకి వచ్చి అదే సీతారామ శాస్త్రి గారి శిష్యుడై, ప్రియ శిష్యుడై ఎన్నో పాటలు, అద్భుతమైన పాటలు రాసి తెలుగు సాహిత్య ప్రియుల తాలూకా దాహాన్ని తీర్చిన కొద్దిమంది రచయితల్లో మన కులశేఖర్ గారు ఒకరు. ఆయన మరణం నిజంగా నాలాంటి వాడికి తీరంలోటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాశ్రీ టాక్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.